హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశా టీవీ. సో సర్కార్ నౌకరి సునీత గారి అబ్బాయి జనవరి 1న మూవీ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ మూవీలో వన్ ఆఫ్ ది కీ రోల్ ప్లే చేసినటువంటి మహాదేవ్ అయితే మనతో పాటు ఉన్నాడు. మాట్లాడదాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎలా ఉన్నారు? సూపర్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్కార్ నౌకరి. సో ఏంటంటే బేసిక్గా సర్కార్ నౌకరి అంటే గవర్నమెంట్ జాబ్ అనేది చాలామందికి చాలా ఇప్పుడున్న స్టేషన్లో చాలా ఏమంటారు చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్తాను. సో మీరు ఆ మూవీలో చేయడం ఎలా అనిపిస్తుంది? ఆ మూవీలో చేయడం ఎలా అనిపిస్తుంది? సో హ్యాపీ అండి, నిజంగా చాలా అదృష్టం. ఎందుకంటే రాఘవేంద్రరావు గారి ప్రొడక్షన్లో అంటే ఆయన దర్శకేంద్రులుగా ఎంతోమందిని, రామారావు గారి దగ్గర నుంచి నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి ఈవెన్ ఎంతోమందిని డైరెక్ట్ చేసిన ఒక లెజెండరీ పర్సనాలిటీ ఇండస్ట్రీలో మనకున్న, అంటే ఇప్పుడున్న ఆ ఏజ్డ్ పర్సనాలిటీ ఫస్ట్ జనరేషన్ పీపుల్లో సంగీతం గారు, రాఘవేంద్రరావు గారు. నేను వీళ్ళిద్దరి దగ్గర వర్క్ చేయడం నాకు అంటే స్క్రిప్ట్లో కానీ అంటే లైక్ నేను ఇంతకుముందు విఎనాదిత్య గారి దగ్గర ఏడీగా చేశాను. దాని తర్వాత సంగీతం గారి దగ్గర స్క్రిప్ట్ డిస్కషన్, స్క్రిప్ట్ వర్క్లో ఉన్నాను. తర్వాత రాఘవేంద్రరావు గారి దగ్గర అంటే ఈ సినిమాకి రాఘవేంద్రరావు గారు అంటే నేను ముందే ఇండస్ట్రీకి వచ్చాను. అంటే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్లో ఉన్నప్పుడే నేను వచ్చున్నాను. సో స్క్రిప్ట్ వైజ్ కూడా డిస్కషన్స్లో ఆ రాఘవేంద్రరావు గారి దగ్గర ఉండడం, ఆయన దగ్గర మెలకువలు తెలుసుకోవడం చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే మంచి మంచి స్టార్స్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు. ఆయన కూడా మీలాంటి కొత్త వాళ్ళని ఇప్పుడు ఆయన ఇంత సీనియర్ అయినాక కూడా కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా? నిజంగా చాలా చాలా బాగుందండి. ఎందుకంటే ఆయన లాంచ్ చేసిన వాళ్ళు ఎంత పెద్ద, మొన్న ఈవెన్ నేషనల్ అవార్డు కొట్టి బన్నీ గారితో కూడా ప్రూవ్ అయింది, అల్లు అర్జున్ గారితో. సో అంత గోల్డెన్ హ్యాండ్ అయింది. అలాంటి వ్యక్తి మా అందరికీ ఇండస్ట్రీలో ఒక డెబ్యూటెంట్స్ అందరికీ ఎంకరేజ్ చేసి ఒక ఐడి కార్డు ఇచ్చినట్టు అనిపించింది. నిజంగా అంటే నేను ఈ టీ షర్ట్కి కాలర్ లేదు, కానీ నెక్స్ట్ కాలర్ ఉన్న షర్ట్ వేసుకొని ఎగరేద్దాం అనిపిస్తుంది. నిజంగా అంత గర్వంగా ఉంది. ఎందుకంటే ఆయన ఇచ్చిన రోల్ కానీ అంటే ప్రొడక్షన్లో చేయడం నిజంగా చాలా అదృష్టం. ఒక ఐడి కార్డులో ఉంది. ఇంకోటి ఏంటంటే సునీత గారు మనందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి, అంటే ఆమె సాంగ్స్ ఎంత. సో వాళ్ళ అబ్బాయితోటి తీస్తున్నారు ఫస్ట్ మూవీ. సో ఆయనతో స్క్రీన్ షేరింగ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. అతను బెస్ట్ ఫ్రెండ్ నేను ఒక్కడిని సినిమాలో. నిజంగా బయట కూడా నాకు మంచి ఫ్రెండ్ ఆయన. యాక్చువల్లీ అంటే నేను ఈ సినిమాలో సర్కార్ నౌకరి అనే సినిమాలో ఇది పల్లెటూరు, ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ సబ్జెక్టు. సో నేను అతను యాక్చువల్లీ సునీత గారు అబ్బాయి బార్న్ విత్ గోల్డెన్ స్పీన్ ఎలా చేస్తాడనేది ఒక అనిపించింది. నిజంగా చేస్తున్నప్పుడు అతనితో మంచి యాక్టర్, మంచి పెర్ఫార్మర్, అంటే అతనితో పాటు చేయడం కూడా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది నాకు. మీ క్యారెక్టరేషన్ ఎలా ఉండబోతుంది? అంటే స్టోరీ చూసుకున్నట్లయితే చాలా సెన్సిటివ్ స్టోరీ. అంటే ఏమంటారు, అప్పట్లో 90s బ్యాక్గ్రాఫ్లో ఉన్నప్పుడు ఎయిడ్స్ అనేది అప్పటికే స్టార్టింగ్లో ఉంది. సో అలాంటిది ఒకటి ఏమంటారు అందరికీ ఏమంటారు వ్యాపింపజెప్పేది, అంటే ఏమంటారు ఇది మంచిది కాదు అని చెప్పి ఒక మంచి చేసేది అలా ఎలా ఉండబోతుంది మీ ఇష్టం? సో నాది యాక్చువల్లీ ఒక ఎక్స్టెన్సివ్ క్యారెక్టర్ అండి. ఫస్ట్ నుంచి కూడా, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా మీరు ఆ క్యారెక్టర్ని ఫీల్ అవుతారు. అంటే ఒక హోమ్లీ ఫీల్ ఉన్న ఒక మంచి క్యారెక్టర్ అది. సో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు దానికి కూడా. ఫైనల్గా సర్కార్ నౌకరి గురించి ఏం చెప్తారు? సర్కార్ నౌకరి నిజంగా ఈ సినిమా ఒక కొత్త సబ్జెక్టు. అంటే ప్రతి ఒక్కరు చెప్పేది కొత్త సబ్జెక్ట్. నిజంగా ఇది కొత్త డిఫరెంట్ సబ్జెక్ట్. ఎందుకంటే మనం ఇప్పుడు దాకా మొన్నటి దాకా యానిమల్ కానీ, ఇప్పుడు రాబోతున్న సలార్ కానీ పెద్ద పెద్ద సినిమాలన్నీ వస్తున్నాయి కదా. ఇవన్నీ అయిపోగానే ఒక చిన్న సినిమా, ఒక లో బడ్జెట్లో అంటే తక్కువ బడ్జెట్లో ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ ఒక మంచి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా విత్ సోషల్ మెసేజ్. సో అది ఖచ్చితంగా ఆడియన్స్కి నచ్చుతుందని ఒక మంచి గట్ ఫీలింగ్. ఫస్ట్ రిలీజ్ అవుతుంది, అందరూ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.